ఉందా? నేను అవమానించేది? కళ్యాణి ఇంటికి రావాలని బలంగా కోరుకున్న పిన్ని రుద్రనత్త అప్పుని దారుణంగా అవమానించారు. అరే, తాతయ్య నానమ్మ పిలితరు ఎంత బాధపడుతున్నారో. కళ్ళు జేబులో పెట్టుకుని నడుపుతున్నావరా? ఏంటి ఇప్పుడు? ఏంటి నీ ప్రాబ్లం? సారీ. నాకు కాదు, ఇక్కడ చెప్పు. నీ బాడీ హాస్పిటల్లో అతుకులేసుకోవాలి. యాద్కి పెట్టుకో బిడ్డ. నువ్వెందుకు కూచి కొత్తగా చూస్తున్నట్టు చూస్తున్నావు? థ్యాంక్స్. ఎందుకు? మాట కూడా ఎదురు మాట్లాడకుండా ఉండగలిగావు, అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. అయినా ఇయ్యాలా మీ అమ్మగారు కొత్తగా ఏమంటుంది? మా ఇంట్లో నీకు అవమానం జరిగినందుకు వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను. అవునా? దులిపేసుకుని వచ్చిన మైండ్ ఫ్రెష్గా ఉన్నది. నువ్వు మళ్ళా యాద్ చేసి మూడు ఖరాబ్ చేయకు. ఇచ్చినందుకు ఆ మాట తప్పకూడదని నువ్వు నోరు తెరవలే, చూసావా? అక్కడ ఫిదా అయిపోయాను. ఏంటన్నయ్య, మళ్ళీ ఏమైనా గొడవ జరిగిందా? అంతా అప్పుడే చాలా ట్రై చేశాను. చివరికి నాన్నమ్మ తాతయ్య వాళ్ళు రియలీ ఐఎమ్ వెరీ సారీ రా. అప్పుకి సారీ చెప్తే ఏముందో తెలుసా? ఏముంది? సాల్ తీని ఓవర్ యాక్షన్ మన తన్నాను వచ్చాక అదే జరిగింది. కాకపోతే నేను రావాలని నువ్వు. కానీ ఎలా రా? ఎలా? ఈ సమస్యలన్నీ ఎలా సాధించాలి? అప్పును పెళ్లి చేసుకుని నేను పొరపాటు చెయ్యి, సరేనా? ఉంటానన్నయ్య. మారిపోయినావు. మొహమాటాన్ని తొక్కిపడేసి నువ్వు నమ్మిన దాని మీద నిలబడుతున్నావు. నా తమ్ముడు ఇంటికి రాడు అని చెప్పావు కదా, ఇప్పుడు స్టఫ్ దొరికినట్టుందిగా. రా, అందరినీ కలిపేస్తాను, చించేస్తాను, పొడి చేస్తానంటూ మనకి మళ్ళీ ప్రామిస్ ఏమంటారు? తప్పు ఒప్పుకుంటారా? ఒప్పుకోకుండా తప్పుకుంటారా? మీరు ఓడిపోయారా? మీ అతను రాగదు. అప్పు తప్పు చేయకపోయినా అంటారు. కళ్యాణ్ మాట్లాడితే ఇప్పుడు నీకు అడ్డంగా దొరికిపోయాను కదా. ఏమైనాను, ఎన్నైనాను ఒకరికి ఎందుకు ఇవ్వాలి? అందుకే ముందుగా నన్ను నేనే అనుకుంటున్నాను. ఏకనిక స్వరాజ్. పోనీలేండి, ఇంతకాలానికైనా మిస్కున్నారు. మీ అజ్ఞానాన్ని మీరే బయట పెట్టుకున్నారు. హేయ్, నేను అసలు ఒప్పుకోను. దట్ ఈస్ కళావతి. మీకు ఆడలేడీస్ సంగతి అంతగా తెలీదండి. ఒప్పుకుంటుందని ఏవేవో కలలు కానుంటారు కదా. మిమ్మల్ని మీరే అనేసుకోవడం మొదలుపెట్టారు. పేజీల కొద్దీ మ్యాటర్ పుట్టుకొస్తూనే ఉంటుంది. సెటైర్ ఉంటుంది. అండర్స్టాండ్? కూడా స్పష్టంగా అర్థమైంది. ఏంటండి ఇది? నేను ఇన్ని రోజులు కళ్యాణ్ ఇంట్లో నుంచి పడే. అసలు మీ ఆడవాళ్ళు తప్పులు తీయాలంటే సమస్య వాడి దగ్గర లేదు. తనలో పోరాడి గెలిచి రావాలనుకుంటాడు. కానీ ముగింపు ఎప్పుడు? ఏవండి, కొన్ని ప్రశ్నలకి మన దగ్గర సమాధానం మనం కాస్త ఓపిగ్గా ఎదురు చూడడం తప్పదు. అంతే అంటావా? పోరాడండి, కానీ జీవితాంతం పోరాడకండి. అది మీరు గుర్తించండి. అస్సలు అర్థం కాల. కొన్నాం కదా, పడుంటుందిలే అని అలాగే వదిలేస్తారా? చేసుకున్నాను కదా, పాడు ఉంటుంది కదా అని పెళ్ళాన్ని కూడా. ఈ రాత్రంతా మొదటిసారి విజయం దక్కింది. నాకు చాలా సంతోషంగా ఉంది. కంగ్రానించిన తర్వాత ఇంకా కళ్యాణ్ ఎందుకు వస్తాడు మామ? కాళ్ళు పట్టుకున్నా రాడు. ఆస్తి గురించి పట్టించుకోడు, కానీ రాజ్ పట్టించుకుంటాడు కదా. ఆ అవకాశం లేకుండా పెట్టారు కదా. ఇంకా వాడు ఎప్పటికీ రాడు. కాబట్టి ఆ ఆఫీస్ ని పట్టించుకోకుండా ఉండాలంటే ఆ కావ్య రాజ్ నొదిలేసి. అంతే కదా. అంతే. ఇది రాబోయే విజయం కోసం. అదే కాకుండా సిగ్గు లేకుండా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారా? చెప్తా మిస్.
లేక నీ పంతం నెగ్గించుకున్నానని గర్వపడుతున్నావా? కరికి నీ కన్న కొడుకుని కూడా మోసం చేశావు. అందరి ముందు నీ కొడుకు పెళ్లి చేసుకున్న ఆడదాని ఆత్మాభిమాన ఒంటరితనమే కదా. ఈ రోజు నీ కోపం ఖరీదెంతో తెలుసా? మించిపోలేదు. నీ తప్పు నువ్వు తెలుసుకుని అప్పుని నీ కోడలుగా అంగీకరించి నేను చేసిన తప్పు నువ్వు చెయ్యకు ధాన్యలక్ష్మి. కావ్య ఇంట్లో అడుగుపెట్టి ఆ బాధ నువ్వు పడకూడదనే ఇదంతా చెప్తున్నాను. చాలా ఇలా చెప్పమని నీ కోడలు చెప్పి పంపించిందా? కుప్పెట్లో పెట్టుకుంది. ఇప్పుడు నీ నోట్లో నుంచి వచ్చే ప్రతి సక నా కొడుకు అప్పుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటూనే అందులో సగం వరకు గెలిచింది కూడా. కానీ లక్ష్మి, నీ కోపం వల్ల నీకు జరుగుతున్న నష్టమేంటో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఎవరికి ఆ చెట్టు కాలి బూడిదైపోవాల్సిందే. ఎవరెన్ని చెప్పినా సరే ఆ అప్పుని నా కోడలిగా ఒప్పుకోను. మొత్తాన్ని ఆలోచిస్తారు. ఎలాగో నడుచుకొని వస్తారు కాబట్టి ఒక్క బెలూనైనా పగిలిపో. వమ్ము, వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడెలా మూసుకుంది? దీనికి కిక్కెక్కినా లాజిక్ మర్చి చూసావా? ఇన్ని బెలూన్స్ ఎవరు పెట్టారు? హ్యాపీ బర్త్డే మమ్మీ. ఇక నేను వెళ్తున్నాను. ఇక్కడే ఉండు.